అర్ధరాత్రి శ్మశానం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలకుండా ఆగిపోయినట్టు అనిపించింది. ఆ నిశ్శబ్దంలో విక్రమార్కుడు అడవిలోకి అడుగుపెట్టాడు. చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న బేతాళుడు నవ్వుతూ, రాజా, నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి నేనొక కథ చెబుతాను. సమాధానం తెలిసినా తప్పకుండా చెప్పాలి అన్నాడు. ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. పెద్దవాడు ధనవంతుడు, చిన్నవాడు పేదవాడు. తండ్రి చనిపోయే ముందు ఒక చిన్న పెట్టె ఇచ్చి, ఇది మీ ఇద్దరిది అన్నాడు. తండ్రి పోయాక పెద్దవాడు పెట్టె తెరిచి చూశాడు. లోపల బంగారం లేదు, వెండి లేదు, ఒక్క కాగితం మాత్రమే ఉంది. అందులో నిజంగా అవసరం ఉన్నవాడే ఈ పెట్టెలు తెరవాలి అని రాసుంది. పెద్దవాడు నాకేమవసరం ఉంది అని నవ్వేశాడు. చిన్నవాడు మాత్రం పేదవాడే అయినా అన్నయ్య మీద గౌరవంతో పెట్టెను తాకలేదు. సంవత్సరాలు గడిచాయి. గ్రామంలో కరువు వచ్చింది. పెద్దవాడి డబ్బంతా పోయింది. ఇద్దరూ ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు చిన్నవాడు పెట్టెను తెరిచి కాగితం వెనక దాచిన బంగారు నాణాలు చూసి ఆ బంగారంతో తన్నో కాపాడుకున్నాడు, అన్నయ్యను కూడా కాపాడాడు. బేతాళుడు, ఇప్పుడు చెప్పు విక్రమార్క, ఆ బంగారం మీద నిజమైన హక్కు ఎవరిది? ముందే పెట్టె తెరవగలిగిన పెద్దవాడిదా, ఓర్పుతో ఎదురుచూసిన చిన్నవాడిదా, లేక అన్నయ్యను కాపాడినవాడిగా? చిన్నవాడే ధర్మవంతుడా అని అడిగాడు. మీకు సమాధానం తెలుసా? తెలిస్తే కామెంట్లో రాయండి. సమాధానం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.